వారందరికీ పంటల పండుగ, తెలుగు వారందరికీ పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. సంక్రాంతి అంటే సంక్రమణం. భారతీయ ఖగోళ వేదశాస్త్రాల ప్రకారం సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ రాశితో సంక్రమణంలో ఉన్నాడని చెప్తారు. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అని అంటారు. ఈ రోజు నుండే మకర మాసం మొదలవుతుంది. రాశి చక్రంలో 12 రాశులు ఉంటాయి. సూర్యుడు తన గమనంలో భాగంగా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతుంటాడు. అలా సంవత్సరంలో 12 సంక్రమణాలు జరిగినా 2 సంక్రమణాలను మాత్రమే పండుగలా జరుపుకుంటాము. ఒకటి సూర్యుడు ఉత్తరాయణంలోకి మారే సంక్రమణం, రెండోది దక్షిణాయనంలోకి మారే సంక్రమణం. సూర్యుడు ఉత్తర దిశగా తన ప్రయాణాన్ని సాగించడం మొదలుపెట్టిన సమయాన్ని ఉత్తరాయణ కాలము అంటారు. నిజానికి ఇది భూభ్రమణంలో మార్పు కారణంగా జరుగుతుంది. సూర్యుడు ప్రత్యక్ష దైవం కాబట్టి ఆయన మనకు కనపడే దిశను అనుసరించి మనం ఇలా లెక్కలు వేసుకుంటాము. తెలుగు ప్రజలు ఎక్కువగా చాంద్రమాన కాలాన్ని అనుసరిస్తారు. సౌరమానాన్ని అనుసరించి చేసుకునే పండుగలు తక్కువగా ఉంటాయి. అందులో మకర సంక్రాంతి ఒకటి. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన పుణ్యకాలాన్ని మకర సంక్రాంతి అంటారు. దక్షిణాయన పుణ్యకాలంలో పితృదేవతలకు తర్పణాలు సమర్పించేసి వారిని పుణ్యలోకాలకు పంపుతారు. అందుకే చివరిసారిగా సంక్రాంతి సమయంలో అంటే భోగి రోజున పితృతర్పణాలు చేస్తారు. ఆ రోజు పితృదేవతలకు తర్పణం ఇచ్చేవారు తలస్నానం చేయరు. ఎందుకంటే తలంటు భోగం కదా, కాబట్టి తల మీద నీళ్లు చల్లుకుంటారు తప్ప తలస్నానం చేయరు. స్నానం చేసి నిత్య పూజ చేసుకుని పాలు పొంగించి పొంగలి లేదా పరమాన్నం చేసి ఆ తరువాత పెద్దలకు అర్ఘ్యప్రదానం చేస్తారు. వారి సంతృప్తి కోసం వస్త్రదానం, భూదానం లాంటివి కూడా చేస్తారు. అంతటి అవకాశం లేనివారు భూదానం ఫలితాన్ని ఇచ్చే గుమ్మడికాయను దానం చేస్తారు. పితృదేవతలకు సంబంధించిన ధాన్యం నువ్వులు కాబట్టి నువ్వుల దానం కూడా చేయాలి. ఇలా ఆరోగ్యం దృష్ట్యా సూర్య భగవానుడి ప్రయాణం, పితృదేవతలను సాగనంపడం, పంటలు చేతికి రావడం లాంటి కారణాల వలన ఈ సంక్రాంతి సమయం చాలా పెద్ద పండుగ. నిజానికి సంక్రాంతి 3 రోజుల పాటు జరుపుకునే పెద్ద పండుగ. ఈ 3 రోజులలో ఏ రోజు ఏ పండుగ ఎలా జరుపుకోవాలి అనేది తరువాతి వీడియోలో తెలుసుకుందాం.